నాయకులు ఎవరు కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించట్లేదు. చంద్రబాబు నాయుడు ఆయన గత 2-3 రోజుల క్రితం వచ్చాడు, ఇక్కడ క్యాంప్ చేశాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడాడండి? డీప్ టెక్ కదా. ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? అతిపెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి చెప్పండి? స్టీల్ ప్లాంట్ సమస్య కదా. స్టీల్ ప్లాంట్ సమస్య మీద ఆయన చూడాలి, దృష్టి సారించాలి కదా. ఈ డీప్ టెక్ ఎవరికి కావాలండి? ఈ డీప్ టెక్ ఆ కంపెనీలే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కావాలనుకోండి, దానికి చీఫ్ మినిస్టర్లు సెల్ ఫోన్ గురించి మార్కెటింగ్ చేయక్కర్లా, టెక్నాలజీ గురించి చీఫ్ మినిస్టర్లు మార్కెటింగ్ చేయక్కర్లా, కంపెనీలే చేసుకుంటాయి. వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉంటాడు, అమెజాన్ కంపెనీ ఉంటుంది, టీవీల ద్వారా రకరకాల యాడ్స్ ఇస్తారు, లక్షల కోట్ల యాడ్లు ఖర్చు పెట్టి మరీ మనకి అమ్ముతూ ఉంటారు. చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడ దృష్టి సారించాల్సిన ప్రధానమైన సమస్య స్టీల్ ప్లాంట్. దాని మీద ఆయన దృష్టి సారించాల. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు అని మరి కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలి కదా, ఆయన చేయించలే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మా బీజేపీతో పొత్తు కావాలన్నప్పుడు 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండి ప్రదక్షిణలు చేసి ఆయన పొత్తుని సాధించాడు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని అదే పద్ధతిలో 3 రోజులు తిరిగి 4 రోజులు తిరిగి ఈ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేరు? మనకి ఉన్న చీఫ్ మినిస్టర్ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్, విజనరీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఈరోజు చూసాం, ఈనాడులో పెద్దగా వచ్చింది. ఏమని వచ్చింది? స్వర్ణాంధ్ర 2047. ఈ స్వర్ణాంధ్ర 2047లో జీరో పేదరికం అట్టండి. జీరో పేదరికం ఎట్లయితుందండి చెప్పండి? ఎలా మీరు ప్రజలు నమ్మిస్తున్నారు? ఇది ఎవరికి కావాలి? ఇక్కడ స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు పేదలయ్యి మరింత పేదలవుతున్నారు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే 5 లక్షల మంది ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బతుకుతారు. ఇది ఈ ఎంప్లాయీస్ సమస్య కాదండి. ఇది ఎంప్లాయీస్ చిత్రీకరించి మిగిలిన ప్రజలందరినీ ఎంప్లాయీస్ మీద అసూయ ద్వేషాలని రగిలిస్తున్నారు. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రగిలిస్తూ ఎంప్లాయీస్ కూడా పాపం వాళ్ళు కూడా ఈ అవగాహన లేకుండా మా సమస్య అన్నట్టు మాట్లాడు. ఇది వాళ్ళ ఎంప్లాయీస్ సమస్య కానే కాదు, ఇది జాతి సంపద. 27,000 ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి 27,000 ఎకరాలు ఇక్కడ ప్రజలు ఇచ్చారు. ఇదే 33,000 ఎకరాలు అమరావతిలో రైతులు ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే 1000 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తున్నారు, 400 గజాలు కమర్షియల్ స్పేస్ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి పట్టాలు, పేపర్ మీద పట్టాలు ఇచ్చారు. రేపొద్దున ఆ ప్లాట్లు అప్పచెప్పేట వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు, సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున వాళ్ళు వ్యవసాయం చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఇస్తున్నారు. అంటే అక్కడ రైతులు ఈ గత 5 సంవత్సరాలుగా రైతులు వాళ్ళు ఏం చేశారు? ఈ అమరావతి ఇది నిరాహార దీక్షలు చేశారు. చేసేటప్పటికి దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు మీడియాలు, పత్రికల ద్వారా. మరి ఇక్కడ 1400 రోజుల నుంచి ఉద్యోగస్తులు చేస్తుంటే మీడియా కానీ లేకపోతే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారా? ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా? ఉత్తరాంధ్రకు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు. శ్రీభరత్ ఉన్నాడు, యంగస్టర్ కుర్రాడు, మరి అన్నీ తెలిసినాడు. ఆయన వ్యాపారాలు చేస్తాడు. ఇక్కడ ఉంది ఆయనకి ఇన్స్టిట్యూషన్, హైదరాబాద్లో కూడా ఉంది ఇన్స్టిట్యూషన్. ఇవన్నీ పెట్టుకున్నారు. మీరు బాగా బతుకుతున్నారు. ఇక్కడ ఓట్లను దండుకొని మీరు ఎంపీలు అయిపోయారు. ఎంపీలు అయిపోయి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ మీద మా బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ వచ్చి ధర్నా చేసే వరకు, అంతకుముందు కానీ తర్వాత కానీ ఏ ఎంపీ వచ్చి ధర్నా చేసిన పాపన పోలేదు, ఏ ఎంపీ క్వశ్చన్ చేసే పాపన పోలేదు. ఇదేమి వీళ్ళు మన రాజకీయ నాయకులా? ఉత్తరాంధ్ర వలస రాజకీయ నాయకుల ద్వారా దోపిడీకి గురవుతుంది. ఇక్కడ సంపదనంతా వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఒకనొకప్పుడు కేసీఆర్ ఆయన ఏమన్నాడు? నేను స్టీల్ ప్లాంట్ కొంటా అన్నాడు. స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ నష్టాలు లేవని మొదలు పెడితే పూర్తి ప్రొడక్షన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది.
అంటే 3 సంవత్సరాల్లో 6,000 18,000 కోట్ల లాభం వస్తుంది. నేనంటున్నా చంద్రబాబు నాయుడిని ఆయనే కొనమనండి ప్రభుత్వం తరపున ఈ స్టీల్ ప్లాంట్ని. కేసీఆర్ కొంటానన్నాడు కదా, ఇప్పుడు మీదే ప్రభుత్వం కొనండి. కనీసం 6,000 కోట్ల రూపాయలు వస్తుంది. మీకు ఇష్టం ఇచ్చిన వాళ్ళని సీఎండీలను వేయండి, మరి అధికారుల్ని మీరు నియంత్రించండి. నియంత్రించి 27,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ కాకుండా ఖాళీ ఉన్న ఎకరాల్లో మీరు అమరావతిని ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో ఒక సింగపూర్ సంస్థకి ఇచ్చి అదే మాదిరిగా డెవలప్ చేయండి. ఇక్కడ 6,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఆ 27,000 ఎకరాల్లో మిగిలిన ఎకరాల్లో ఖాళీ ఎకరాల్లో ఎవరో అదాని గంగవరం పోర్టు పెట్టి ఆయన సంవత్సరానికి 1,000 కోట్లు ఆ గంగవరం పోర్టు నుంచి సంపాదించినప్పుడు 2,000 ఎకరాల నుంచి మీకు 27,000 ఎకరాల్లో కనీసం 10-15 ఎకరాల్లో మీ ఇష్టం వచ్చిన సంస్థలను పెట్టి మీరు 10,000 కోట్లు సంపాదించండి సంవత్సరానికి. దాంతో అమరావతి కట్టచ్చు, దాంతో పోలవరం చేయొచ్చు, దాంతో ఎన్నో ప్రయోజనకరమైనటువంటి స్కీమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకు చేయరంటే ఈ మధ్యనే మనం ఒకటి విన్నాం, అమెరికా నుంచి వార్తలు వచ్చినాయి, సోలార్ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ సోలార్ కాంట్రాక్ట్లో మనకి ఇక్కడున్న నాయకులకి, ఇక్కడున్న సీఎం ఆనాటి సీఎంకి జగన్కి 1,750 కోట్లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చింది. మరి ఆరోపణలనే అంట, ఎందుకంటే మళ్ళీ డిఫమేషన్ కేసులు ఉన్నాయి కదా, ఆరోపణలు వచ్చినాయి, పేపర్లో రాశారు, ఆ విషయం వాస్తవమే కదా. ఆ 1,750 కోట్లు వచ్చినప్పుడు నీ ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద విచారణకు ఆదేశించాలి, ఫైల్స్ సీజ్ చేయాలి. మరి ఇప్పుడు చాలా కేసులు చేస్తున్నారు కదండి, సోషల్ మీడియాలో ఏమన్నా అయితే వెంటనే కేసులు రిజిస్టర్ చేస్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తున్నారు. మరి 1,750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారు అని వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఆ రికార్డు స్వాధీనం చేసుకోవాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు కదా, అర్ధరాత్రి ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టమన్నారని, నేను పెట్టలేదని. మరి పెట్టనప్పుడు దీని మీద విచారణకు ఆదేశించుకుంటా. ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారా? వీళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు? అదానీతో కూడా వీళ్ళకి సంబంధాలు ఉంటాయి కాబట్టి అదానీ మీద ఎంక్వైరీ చేయరు. అందువల్ల ఇది అదానీ కొనేట్టయితే స్టీల్ ప్లాంట్ సంగతి కూడా వాళ్ళు పట్టించుకోరు. అందువల్ల ఇక్కడ 27,000 ఎకరాలు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు. ఈ 5 లక్షల ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో 10-12 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఇండైరెక్ట్గా దీని మీద ఆధారపడి ఆటో డ్రైవర్లు కావచ్చు, కిరాణా షాపు వర్కర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ డైలీ వేజెస్ కావచ్చు, పాచి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనాథలు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని పట్టించుకోనేటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మనం జేఏసీ తరఫున మేము అందుకే జేఏసీ ఫామ్ చేశాం. ఇక్కడ ఉన్నటువంటి రమణమూర్తి గారు ఇప్పుడే ఆయనకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళారు, ఆయన ఏదో చిన్న మెసేజ్ వచ్చి, ఆయన చైర్మన్గా మా మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు గారు ఆయన్ని కన్వీనర్గా, మరి మన నాయకులందరితో సంప్రదించి ఇటు మంత్రి రాజశేఖర్ గారు, అటు ఆదినారాయణ గారు, అలానే మన శ్రీనివాస్ గారు, మరి మన నిర్వాసితుల సంఘం అప్పారావు గారు, ఇంకా మిగతా పెద్దలతో మా పార్టీ అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళ్తాం. దీన్ని ప్రజా ఉద్యమంగా ఈ ఏరియాలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా దీని మీద మేము ఉద్యమం చేపడతామని చెప్తూ విస్తృతమైనటువంటి కమిటీ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో స్పష్టమైన కార్యాచరణతో విశాఖ ప్లాంట్ పరిరక్షణ కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం.